సార్ పరదేశంలో ఏ భాష ఉంటుంది? పేరులు అవే ఉంటాయా? లేక మారతాయా? అందరూ ఒకే వయసులో ఉంటారా? దయచేసి చెప్పగలరు. పావుల్ చౌదరి ముంబై నుంచి. పరదైసులో ఈ భూమి మీద ఏ వయసులో చనిపోయారో ఆ వయసు ఉంటుంది. హ్మ్. 60 ఏళ్ల వయసులో చనిపోతే 60 ఏళ్ల రూపమే ఉంటుంది. హ్మ్. 90 ఏళ్ల వయసులో చనిపోతే 90 ఏళ్ల రూపమే ఉంటుంది. కానీ బలహీనతలు ఉండవు, బలంగా ఆరోగ్యంగా ఉంటారు. రూపము ఆకారం అయితే ఈ భూమి మీద ఉన్న వయసే ఉంటుంది. అయితే మళ్ళీ పునరుద్ధరణ శరీరాలు వచ్చినప్పుడు పరలోకంలో మాత్రం హ్మ్. మగవాళ్ళందరికీ 30 ఏళ్ళు, ఆడవాళ్ళందరికీ 25 ఏళ్ళు, అట్లా అంటే ఉజ్జాయింపుగా. హ్మ్. మహిమ శరీరాలు వచ్చినప్పుడు వృద్ధాప్యం ఉండదు. మరి ఇంకా ఏ విధమైన దేహంలో మరణానికి దగ్గరగా వచ్చిన చిహ్నాలు ఏమీ ఉండవు. హ్మ్. ఆదామును దేవుడు సృష్టించిన దినాననే వివాహయోగ్యమైన వయసులో సృష్టించాడు. హ్మ్. ఆదాము పాపం చేసి ఉండకపోతే వివాహయోగ్య వయసులోనే ఈనాటికి ఉంటాడు. హ్మ్. అదే స్టేటస్లో మగవాళ్ళందరూ ఉంటారు. హ్మ్. హవ్వ తప్పు చేసి ఉండకపోతే ఆమె పుట్టినప్పుడే నిర్మించబడ్డ రోజే కదా ఆమె వివాహయోగ్యమైన కన్యక కదా. హ్మ్. ఆ స్టేటస్లోనే ఆడవాళ్ళందరూ ఉంటారు మహిమ శరీరాలు వచ్చాక. హ్మ్. హ్మ్. అంతకుముందు భూమి మీద బ్రతికి వెళ్ళారు కనుక ఇంకా శరీరాలు మహిమపరచబడి రాలేదు కనుక హ్మ్. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ వృద్ధ వయస్సు, బాల్య వయసు అది ఉంటుంది. బాలురైతే కనుక చనిపోతే పరదేశంలో ఆత్మగానే పెరుగుతారు. హ్మ్. కనుక ఇది పరిస్థితి. ఇంకేం అడిగారు వాళ్ళు? పరదేశంలో ఏం భాష ఉంటుంది? పేర్లు ఇవే ఉంటాయా? వేరే పేర్లు పరదేశంలో ఇదే పేర్లు ఉంటాయి. అక్కడ మనం ఇదే పాత పేర్లతో పిలుచుకుంటాము. పరదేశంలో పాత పేర్లు ఉంటాయి గనుకనే మహిమ శరీరం వచ్చాక కొత్త పేరు పెడతాను అన్నాడు యేసయ్య. ఓకే. ఇకపోతే ఏ భాష మాట్లాడుకుంటారు? ఏ భాష మాట్లాడతారు? అక్కడ టెలిపాథిక్ కమ్యూనికేషన్. ఏ భాష మాట్లాడినా మనం ఏదో మాట్లాడతాం, అయితే మన మైండ్లో ఉండే ఆలోచనలు ఎదురుగా ఉన్న మనిషికి కమ్యూనికేట్ అయిపోతాయి. చెప్పాలనుకున్నా అర్థమైపోతుంది. అతడు ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడతాను, అవతల వాడు ఒక జర్మన్ బిలీవర్, అతనికి తెలుగు అసలు ఏమాత్రము రాదు భూమి మీద ఉన్నప్పుడు. కానీ ఏం బ్రదర్ బాగున్నారా, మీరు ఎవరండి, మీరు ఏ దేశం అని అడిగితే భూమి మీద ఉన్నప్పుడు ఈ భాష అతను ఎప్పుడు వినలేదు. అయినా సరే పరదేశంలో నేనుండి మాట్లాడితే నా మైండ్లోని ప్రశ్న అతనికి అర్థమైపోయి జర్మన్ భాషలోనే రిప్లై ఇస్తాడు. అది నాకు తెలుగులో అర్థమైపోతుంది. అట్లా యూనివర్సల్ మెంటల్ కమ్యూనికేషన్ అక్కడ ఉంటుంది. ఇక్కడేమో సేమ్ భాష మాట్లాడినా అర్థం చేసుకోలేని పరిస్థితి. అవును. అక్కడ వేరే వేరే భాషలైనా అర్థంగా అన్యోన్యంగా అద్భుతంగా అర్థం చేసుకునే పరిస్థితి. ఓకే. అంటే ఒకవేళ వేరే భాష కూడా ఇప్పుడు రష్యన్ భాష కావచ్చు, జర్మన్ భాష కావచ్చు, అందరు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కదా. అంటే అందరికి అన్ని భాషలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కావాలనుకుంటే. అది మనం కోరుకోవాలి, కానీ దాన్ని ఎవరు పెద్ద కోరుకోరు. ఎందుకంటే మైండ్ టు మైండ్ ఉన్నప్పుడు ఇంకా నేను అది నేర్చుకోవాలని అవసరమే. అంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు అన్ని భాషలు మాట్లాడారు. అది ఇక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి కనుక భూమి మీద ఒక భాష ప్రత్యేకంగా నేర్చుకోకపోతే నా మైండ్ నేను కమ్యూనికేట్ చేయలేను. అక్కడ ఆ ఇబ్బంది లేదు కదా. కనుక నాకు జర్మన్ భాష, రష్యన్ భాష, స్పానిష్ భాష రావాలి అనే సమస్య లేదు. సరే, ఇప్పుడు ఆదమ హవ్వల గురించి మీరు చెప్తూ ఆదమ హవ్వలను దేవుడు చేయడమే యవనస్తులుగా చేశారన్నారు. అంటే వాళ్ళకి బాల్యదశ అనేది లేదు, తెలియదు. వాళ్ళకి పుట్టినలోకి బాల్యదశ ఉంది, వృద్ధాప్య దశ కూడా వాళ్ళకి ఇద్దరికి తప్ప అందరికి. అంటే ఇప్పుడు బాల్యదశ, వృద్ధాప్య దశ ఇది శాపం అనుకోవాలనా, లేకపోతే దీంట్లో ఏమైనా ఆశీర్వాదం ఉందా? శాపం అని కాదు. ఇప్పుడు వాళ్ళు పాపము చేయకుండా ఉంటే కూడా పిల్లల్ని కనేవారు. పరీక్ష రిజల్ట్ వచ్చిన పుట్టేటోళ్ళు ఇట్లాగే పుడతారు, యవ్వనం దాకా ఎదిగి ఆగిపోతారు. ఓకే. ఇంకా మళ్ళీ ముసలితనం ఉండదు, మరణం ఉండదు. అదే అన్నమాట పరిస్థితి. ఏంటంటే బాలురుగా చిన్న శిశువులు కానీ ఆమె డెలివర్ చేయాలి, కానీ ఫుల్ గ్రోన్ మ్యాన్ని స్త్రీ డెలివర్ చేయలేదు కదా. డెలివర్ కావాలంటే చిన్న బిడ్డగా ఉండాలి. కనుక అందరూ చిన్న సైజులోనే పుడతారు, కానీ పాప నియమము లేకుండా పుడతారు. పరిశుద్ధులుగానే దైవ స్వభావంతో ఎదుగుతారు. మరి వివాహ ప్రాయం వరకు వచ్చి ఎదుగుతలాగిపోతుంది. అట్లా ఉండేది సుందర ప్రపంచం. కానీ ఇప్పుడు పాపం ప్రవేశించినందుకు మరణం వచ్చింది కనుక
ఎదుగుదల ఆగిపోవట్లేదు. పీక్ పాయింట్కి వచ్చినాక డిటీరియరేషన్ స్టార్ట్ అయ్యింది. ఉమ్, మెల్లిమెల్లిగా క్షీణించి మరణానికి దగ్గర కావడమే ముసలితనం. ఉమ్, ఉమ్. ఆ ముసలితనం అనేది ఒకటే ఉండదు పాపం చేయకపోతే. ఓకే. ముసలితనం అంటే స్లోలీ డయింగ్, ఆ, మెల్లిమెల్లిగా చచ్చిపోవడం. ఇప్పుడు దేవుడు మీరు నిశ్చయంగా చచ్చేదరు అనేది స్లో చావడమేనా ఆ, లేదా సడన్ గా చనిపోతారనా? లేదు స్లోగా చావడమే. చచ్చే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఆ రోజు. స్టార్ట్ అయిపోయిందని. ఓకే. అదే. మీరు చావనే చావరు అని వీడు అంటారు. అంటే అంటే దీన్ని సడన్ గా చచ్చిపోతారు ఆన్ ద స్పాట్ చావరు అని వాడి ఉద్దేశం. కానీ ఇప్పుడు నరుని, ఇప్పుడు ఒక మాట, మన దృష్టి దేవుని దృష్టి వేరు. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు అన్నాడు కదా. మరి ఆ లెక్కన ఆదాము 1000 ఏళ్ళు బ్రతకలేదు కదా, 1000 లోపలనే చచ్చిపోయాడు. ఓకే. అప్పటికైనా పండు తినగానే డెత్ ప్రారంభమై ఒక 1 డే కంప్లీట్ కాకముందే చచ్చిపోయాడు. ఒకటి రోజు చచ్చిపోయాడు. మరి ఓకే.